దేవుని మందిరానికి వచ్చినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి అంటారు కొన్నిసార్లు. ఎంత తప్పు అది. హాస్పిటల్ పెట్టి హాస్పిటల్ మీద బోర్డు పెట్టాడు డాక్టర్. హాస్పిటల్లో అడుగు పెట్టే ముందు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఆడు బాగలేక హాస్పిటల్కి వచ్చాడు. ఆడు బాగుంటే ఎందుకు వస్తాడు? ఆరోగ్యవంతులే హాస్పిటల్కి రండి అన్నట్టు ఉంది. మందిరానికి ఎందుకు వస్తారు? బాగుపడతాకి. బాగోలేదు కాబట్టి నీ మనసు బాలా, నీ ఆత్మ బాలా, నీ బుద్ధి బాలదు, వచ్చి బాగు చేసుకుంటామని, నీ ప్రవర్తన బాలా. అంతేగాని దేవుని యెహోవా మందిరానికి వచ్చే ముందు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి అంటే అలాంటి అయితే నేను ఏమనుకుంటున్నా, దారిలో వస్తున్నాను, వాక్యం వినబడుతుంది, నేనైతే దారిలో వస్తా ఓ ప్రవర్తన జాగ్రత్త చూసుకోవాలా, నా ప్రవర్తన బాగాలేదు, అరే బాయ్ ఇంటికి వెళ్ళిపోతా. చాలా మంది పాస్టర్ గారు నువ్వు భోజనానికి వస్తారు, భోజనకుడు రండి సార్ వాక్యం వినండి, ఒక గంట కూర్చోండి అన్న అంటే, లేదండి మాకు పూలు ఉన్నాయి కొన్ని, అన్ని మార్చుకుని వస్తాం. వాడు జన్మలో రాడాడు. ఇక్కడ అందరిలో మొత్తం మారినోడు ఎవడు లేడు. మనం మార్చుకుంటూ ఉన్నాం. ఎప్పటిదాకా? పల్లోకి వెళ్ళేదాకా, సమాధి దాకా మార్చుకుంటూ. అరే అసలు మనిషి ఇక్కడ రాకపోతే మాడాడు. ఇంట్లో కూర్చుని అన్ని అవి మానేసి తాగుడు అన్ని మానేసి వస్తా అన్నాడు ఒక ఆయన. సార్ అది కాదు సార్, ఎవరు చెప్పాడు నాకు కాదు, చెప్పారు కదా యెహోవా మందిరం కొంచెం జాగ్రత్త చూసుకోమన్నారు కదా సార్ చెప్పిన మన క్రైస్తవులు. ఇక్కడ దేవుడు ఎందుకు రాసాడో తెలియదు, భయపడిపోతారు రావటం.